ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకర్ అనవసర విషయాలు మాట్లాడొద్దని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. చిట్చాట్లో మానేయాలని సూచించారు. అసెంబ్లీకి ఫుల్ గా ప్రిపేర్ అయి రావాలని చెప్పారు. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ ఇచ్చారని తెలుస్తోంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. అనవసర విషయాలు మాట్లాడొద్దని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. కాసేపటి క్రితమే సిఎల్పి సమావేశం ముగిసింది. ఇందులో ముఖ్యమంత్రి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఇందులో పాల్గొంటారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ జరగబోయేటువంటి ఈ రోజుతో కలిపి 11 రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నెల 30వ వరకు జరగబోతున్నటువంటి ఈ సమావేశాలు బడ్జెట్ 20వ తేదీ నాడు పెడతారు కాబట్టి దాని తర్వాత మొత్తం కూడా గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే అంశం కానీ, అదేవిధంగా ఈ ముందు రోజులు ఈ 2 రోజులు, దాని తర్వాత బడ్జెట్ మీద పూర్తి స్థాయిలో మాట్లాడేందుకు కరెక్ట్ గా వాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యమంత్రి చాలా అంశాలు కూడా ఇందులో మాట్లాడారు. ఇందులో కొంత వాళ్లకు క్లాస్ తీసుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇక మిగిలింది 2.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 2.5 సంవత్సరాల కాలంలో మనం చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోవడంలో కొంత ఫెయిల్ అవుతున్నాం కనుక ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కొంతమంది సరైనటువంటి తరువుగా ప్రిపేర్ కాకుండా వస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే బీఆర్ఎస్ వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి మాట్లాడే విషయంలో కానీ, అదేవిధంగా సరైన సమయంలో స్పందించడం కానీ, స్పాంటేనియస్ గా మాట్లాడే విషయంలో కానీ, ఇట్లాంటి అన్ని విషయాల్లో కూడా తరువుగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చేశారు. గతంలో చేసినటువంటి ప్రభుత్వ వైఫల్యాల మీద సరైన సమయంలో సరైన టైంలో స్పాంటేనియస్ గా మాట్లాడడంలో కొంత ఫెయిల్ అయ్యారు కనుక ఇక్కడి నుంచి అలాంటి తప్పిదం చేయకూడదు అన్నటువంటి విషయం కూడా చెప్పారు. అదేవిధంగా గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి ఒక రోడ్ మ్యాప్ లా ఉంటుంది. దాన్ని బాగా స్టడీ చేసి మొత్తం పూర్తి స్థాయిలో మాట్లాడే విధంగా ప్రిపేర్ అయ్యి కావాలని కూడా చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా అనవసరంగా వార్తల్లో చెప్తున్నారు. చిట్చాట్ల రూపంలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది సరైన విషయం కూడా. ఎందుకంటే ఫ్యామిలీ విషయమే తీసుకుంటే అట్లాంటి వ్యక్తులు చాలా మంది కూడా పబ్లిక్ ప్లేస్లలో కూడా ఇష్టానుసారంగా కొన్ని కులాలను కానీ, అదే సమయంలో కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూలు తేవలేతను కానీ, అదేవిధంగా లంచాల విషయంలో కానీ, ఇట్లా కొన్ని అంశాల మీద ప్రధానంగా వార్తల్లో చెప్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఇట్లాంటి జరగనీయకుండా చూడాలి, లేదంటే మాత్రం చాలా సీరియస్ వార్నింగ్ ఉంటుందని కూడా కొంతమంది ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో భవిష్యత్తు ప్రణాళికలు ఏ రకంగా ఉండాలి, వచ్చే 2.5 సంవత్సరాలు రోడ్ మ్యాప్ ఏ రకంగా ఉండాలి అన్నటువంటి అంశం మీద కూడా మాట్లాడారు. సభలో మాట్లాడే అంశాలపై విపుల మధ్య సమన్వయం కూడా ఉంది. ఆ గ్యాప్ ని పూర్తి చేసుకొని సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పారు. సభలో చర్చ పక్కదారి పట్టకుండా సభాసభ వృధా కాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని కూడా సీఎం సూచించారు. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాస్ సబ్జెక్ట్ మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వలేదు. టీఎంపీ నేతగా ఉన్న బట్టి విక్రమార్క జాలారెడ్డికి కూడా మైక్ ఇవ్వలేదు అన్నాడు. కనుక సెషన్ మొత్తం సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా ఉన్న రోజులు నన్ను సభ కూడా రానియలేదు ఆనాటి రోజులు కూడా గుర్తు చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇదే సమయంలో చాలా మంది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సభ అంశాలు, నియమాల గురించి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో హాజరు విషయంలో ఎమ్మెల్యేలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మహిళా శాసనసభ్యుల హాజరుతో పాటు చర్చలో కూడా పాల్గొనాలి. ఖచ్చితంగా కేవలం కూర్చోవడమే కాదు, ఖచ్చితంగా కూడా సరైన సమయంలో టాపిక్ ని తీసుకొని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సభ చర్చల్లో మహిళల భాగస్వామ్యంతో పాటు సీనియర్లు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళందరూ కూడా సభను టైంకు రావాలి, సరైనటువంటి టాపిక్ తో సభలో అంశాలను పేజ్ చేసుకొని ప్రతిపక్షాన్ని అంటే బీజేపీని కానీ బీఆర్ఎస్ ని కానీ ఎండగట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ మీద కానీ కేటీఆర్, హరీష్ రావు మీద పదే అట్లాంటి ఆరోపణలు చేయకుండా కూడా ఒక సిద్ధాంత పరంగా, లేదంటే చేసినటువంటి అభివృద్ధిని ముఖ్యంగా రైతు బంధు విషయంలో కానీ, రైతు భరోసా ఇస్తున్నటువంటి నేపథ్యంలో, రైతు రుణమాఫీ ఇచ్చినటువంటి 20,000 కోట్ల రూపాయల విషయంలో కానీ
ఇంకా చాలా అంశాలు కూడా మహిళలకు ఆర్టీసీ బస్సు విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ, గ్యాస్ సిలిండర్ల విషయంలో కానీ ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు అమలు చేశాం. కానీ అవి చెప్పడంలో కొంత మన గ్యాప్ ఉంది కనుక ఇక్కడి నుంచి అలాంటి పొరపాటు చేయొద్దని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజ్ ఉండదు, అది వ్యవస్థ మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేస్తుందన్న విషయాన్ని కూడా సీఎం గుర్తు చేశారు. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. పార్టీ ప్రభుత్వ పరమైనటువంటి లైన్ లో అందరూ స్పందించాలి. పార్టీ లైన్ దాటి ఎవరు కూడా ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లేదు. ఇది మన ప్రభుత్వం. ఇప్పుడు మనం చేసుకునేటువంటి రోడ్ మ్యాప్ తోనే వచ్చే ఎన్నికలకి ఇది ఒక ఎజెండాగా మారే అవకాశం ఉంటుంది. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది వచ్చే 2-3 నెలలని కూడా చెప్పారు. ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా దీంట్లో హితోపదేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇవాళ మనం చూసాం, గవర్నర్ ప్రసంగం అయిపోయింది. రేపటి నుంచి మరో 2 రోజుల పాటు సభ కంటిన్యూ అవుతుంది. గవర్నర్ ధన్యవాదాలు తెలుపుతుంది. 19th నాడు ఉగాది సంబంధించింది. దాని తర్వాత 2 రోజులు మళ్ళీ గ్యాప్ ఇస్తారు. దాని తర్వాత పద్దుల మీద చర్చ జరుగుతుంది. మొత్తానికి వచ్చే లాస్ట్ సండే అంటే 29th నాడు కూడా సభ ఉండే అవకాశం ఉంటుందని ఇప్పటికే బీఎస్సీలో చర్చ జరిగారు. బట్ అంతిమంగా మాత్రం ఈ 11 రోజులు అర్థవంతమైనటువంటి చర్చ తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క సభ్యుడు విధిగా టైంకి రావడం, ప్రతిపక్షాన్ని గట్టిగానే ఒకవేళ ఎదురుదాడి చేస్తే దానికి అనుగుణంగా ఘాటుగానే స్పందించాల్సిన అవసరం ఉందని కూడా రేవంత్ రెడ్డి సిఎల్పీ మీటింగ్ లో చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. థ్యాంక్ యూ నరేందర్.